అరే ఈ తాటాకు చెప్పులకి పవన్ కళ్యాణ్ బెదరుడు, జనసేన బెదరు. మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు ఇది అంటే చెప్పా. జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి? నువ్వు 30 పైగా కేసులు పెట్టుకొని నాకు 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను. 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. 30,000 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. అది మీకు తెలియకపోవచ్చు, ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి. ఆయనకి జరిగిందని మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది, సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిలా గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈ రోజున డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఇచ్చారు. మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి, మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది? సముద్ర తీరం ఎవరిది? మన మత్స్యకారులు వేటాడు, వాళ్ళకి హక్కు లేదా దాని మీద? మరి అలాంటి సముద్ర తీరంలో వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది. సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు. ప్రభుత్వం అంటే ఎవరు? మనుషులే కదా మనలాగా. ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి? లేదంటే ఏదైనా రోబోట్? అది మనలాంటి మనుషుల సమూహం. మనందరం శక్తి ధారపోసి ఒక 10 మందిని కూర్చోబెట్టాం. ఆ 10 మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం. ప్రభుత్వం చెప్తుంది, వ్యవస్థలు చెప్తారని. వ్యవస్థ అంటే ఎవడు? మేము ఏర్పరచుకున్న వ్యవస్థ. మేము మీకు హక్కు ఇచ్చాం. మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి, మిత్రమా, నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు, ఈరోజు తగలేసావు మమ్మల్ని. ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్. అది మీరు మర్చిపోకండి. 10,000 రూపాయలు ఇస్తాడు. ఎవరు దోచేసిన సొమ్ము అది? ఎవరు దోచారు? అది వాడు సొంత డబ్బు కాదే. వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా, వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండేవి. ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదంటలా, కానీ ఆ డబ్బులు మనవే కదా. ఈరోజు జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు అని చెప్తారు. కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గుర్రెలా అయిపోయాం మనందరం. అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. జగన్ మాట్లాడితే ఏం మాట్లాడాను? నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను. నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను. నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు. నేను కోట్ల డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయలా? అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలకి అది భుజం గాయాలి. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు. ఇది నా సోషలిస్ట్ లక్షణం. ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే. కానీ అలాంటిది బ్రాండ్ అంబాసిడర్గా చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి మీ కష్టాలకి ప్రతినిధిని. మీరు అసెంబ్లీలో ఇప్పుడు దాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు, బూతులు తిట్టేవాళ్ళని చూశారు. కానీ ఫస్ట్ టైము ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను.
ఇలాంటి వాళ్ళందరం కూర్చొని మేము మాట్లాడతాం. సో నేను ఇన్ని దశాబ్దం పాటు నేను ఏం మాట్లాడాను? పేద ప్రజల కోసం మాట్లాడా, మానవ హక్కులు భంగం అవుతుంటే మాట్లాడా, ఒక మత్స్యకారులు జీవో 217 దాదాపు కొన్ని లక్షలాది మందికి పొట్ట కొడుతుంటే జీవోని చించేశాను. దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది? ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ 4వ పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లా. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాల్లో ఉంటే నువ్వు తోలనాడినా ఒక అర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నేను కాదంటలా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? అఫీషియల్గా కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కంది ఇంకొకరు ఏమైనా పెళ్లి చేసుకొని, ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను. నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారిని అని అనిపిస్తామని ఎంత నాకు నోటి దాకా వచ్చి నాకు మనస్కరించదు. అది నా సంస్కారం. అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటది నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేపొద్దునది మీకు కూడా జరుగుద్ది. అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి. ఈ రోజున మనం గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, ఒక తరం భవిష్యత్తు. మీరు 5 సంవత్సరాలు 420 కోట్లు పెట్టే జట్టీని నిర్మించలేని వాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వచ్చు మీకు. దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని 10,000 రూపాయలకి అమ్మేసుకున్నట్టు. కానీ మేము వస్తే మీ బిడ్డల భవిష్యత్తు కాదు, మీ బిడ్డల మనవడి భవిష్యత్తు కూడా మేము పునాది వేస్తాం. ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను కదా, జట్టీని శరవేగంతో నిర్మించే హామీ బాధ్యత వర్మ గారు నేను తీసుకుంటాం.